2025 సంవత్సరం నవంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఇప్పుడు కొన్ని రాశులు ఉన్నాయండి. ఈ రాశులు ఎట్లా ఉంటాయంటే సింహస్యాధిపతి సూర్య, కర్కటస్య దిశాకర. సింహరాశికి అధిపతి సూర్యుడు, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ 9 గ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు. ఈ 9 గ్రహాల్లో సూర్యుడు చంద్రుడే అధిపతులు. ఇటువంటి అధిపతులు సూర్యుడు కానీ చంద్రుడు కానీ మనం లేకపోతే బతకగలమా? ఒక్కరోజు సూర్యకిరణాలు పడకపోయినా, మరి ఏమాత్రం వెలుతురు లేకపోయినా, ఎన్ని దీపాలు వెలిగించినా కూడా ఇంకో చోటికి సూర్యకిరణాలు పడి చంద్రోదయం ఉంటేనే నువ్వు 100 దీపాలు వెలిగించినా వెలుతురు కనపడుతుంది, లేకపోతే వెలుతురు కనపడదు. ఈ సూర్యచంద్రుడు ప్రధానమైనటువంటి దేవతలు. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. చంద్రుడికి శత్రువు అంటూ ఎవరూ లేరు. చంద్రుడి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే అందరినీ కూడా ప్రేమతో చూసేటువంటి మనస్తత్వం. చంద్రుడు ఎవరిని శత్రువుగా చూడడు. ఎవరైనా వాళ్ళ మీద పగ బట్టి బాధలు పెట్టినా, నాకెప్పటిదో పాప కర్మ ఉంది, ఆ కర్మ వల్ల వాళ్ళు నన్ను బాధ పెట్టాడనుకుంటాడు కర్కాటక రాశి వాడు. ఆ కర్కాటక రాశి చాలా గొప్ప రాశి. ఈ కర్కాటక రాశిలో చంద్రుడు పుట్టాడు. మరి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిసి కర్కాటక రాశి అయింది. ఈ కర్కాటక రాశి చాలా విశేషమైన రాశి. ఈ కర్కాటక రాశికి కానీ తర్వాత చెప్పబోయే సింహరాశికి కానీ కష్టాలు బాగా ఎక్కువైనాయి. ఎందుకు ఎక్కువైనాయి అంటే సూర్య చంద్రులకే ఎక్కువైనాయి. సూర్య చంద్రులకు ఎక్కువ కాబట్టే ఇంత వర్షాలు కురిసినాయి, ఇన్ని వరదలు వచ్చినాయి, ఇన్ని బిల్డింగులు పడిపోయినాయి, మరి నీటిలో కలిసిపోయినాయి, మరి బిల్డింగులు పేక ముక్కలు పడిపోయినాయి. అమర్నాథ్, కృషికేశ్, మరి ఈ దేశాలన్నీ కూడా కాశీ అంతా కూడా గంగా పుటక దగ్గర నుంచి మొత్తం వరదలు వచ్చేసి మొత్తం నాశనం అయిపోయింది. కాశీ కూడా మునిగిపోయింది. ఇంత జరగడానికి కారణం ఏమిటి? పాపమే ప్రధానమైన కారణం. ఈ పాపమే మనకు కాదు, సూర్య చంద్రులకు కూడా కష్టం వచ్చింది. సూర్య చంద్రులు కూడా సరైనటువంటి ఎండ కాచిందా మనకి? ఇంతవరకు సరైన ఎండ కాస్తే రోగాలు పోతాయి. కనీసం పుట్టిన పిల్లలకు పసిగర్లు అయితే పొద్దున్నే సూర్యకిరణాలు చూపించమంటున్నారు. అటువంటి సూర్యుడు కనపట్టలే. ఆ సూర్యుని ఏమంటున్నారు? ఉదయం బ్రహ్మస్వరూపము, మధ్యాహ్నంతో మహేశ్వరము, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం దివాకరం. 3 కాలాల్లో మొదట బ్రహ్మ, తర్వాత ఈశ్వరుడు, మధ్యాహ్నం, సాయంత్రం విష్ణువు. ఈ సూర్య భగవానుడు 3 రూపాలతో ఉన్నాడు. రోజు కనబడేటువంటి సూర్యుడికి దండం పెట్టడం చేత కావట్లే. మరి దేవుడి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టలే, మంచి మాటలు వింటల్లా, తల్లిదండ్రులకు అన్నం పెట్టట్లా, భార్యను సక్రమంగా చూడటల్లా, పరస్త్రీ వ్యామోహంతో ఇంట్లో పెళ్ళాం పిల్లల్ని సరిగ్గా పోషించటంలా, ఇంకా మించిపోతే భార్యని వదిలిపెట్టి పరస్త్రీతోటే జీవితాన్ని గడపడానికి డైవర్స్ ఇవ్వడానికి సిద్ధపడి భార్యని పిల్లల్ని తల్లిదండ్రుల్ని భ్రష్టు పట్టించి నీవు కన్న పిల్లలకు కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ద్రోహం చేసి నువ్వు బాగుపట్టలేదు, అవన్నీ బాగుపడినట్లే. ఇంత ఘోరాతి ఘోరమైన పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ కర్కాటక రాశికి, చంద్రుడికి సంబంధించిన రాశికి ఇంత ఘోరమైన బాధలు ఎందుకు వచ్చినాయి అంటే ప్రపంచంలో మనుషులు చేస్తున్న మహాపాపాలు. 5 సంవత్సరాల పిల్లలకి ఇంజక్షన్లు ఇచ్చి మరి వాళ్ళని మెచ్యూర్ చేసి వ్యభిచార గృహాల్లో ఆ పిల్లల్ని వాడుతున్నారు. ఇది అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు లేరు. వాటిని ఏమన్నా ఆపుతున్నారా? ఎయిడ్స్ రోగం ఎందుకు వస్తుంది? దురాగతమైన వ్యభిచారంతో వస్తుంది. చిత్తకార్తెలోని కుక్కలు గెలుస్తాయి. మిగతా కార్తెల్లో కుక్కలు గెలవడం చూసామా? చిత్తకార్తెలో కుక్కలు కలిసి సంతానాన్ని అంటున్నాయి. అంటే 4 కాళ్ళ జంతువుల కంటే మనం మనుషులను చెడిపోతున్నాం. అంటే మిమ్మల్ని అంటే నన్ను కూడా అనుకుంటున్నాను అనుకోండి. మనం అటువంటి చెడు మార్గాలు తొక్కకూడదు. తల్లిదండ్రులు దైవం, భార్య ఇంటికి లక్ష్మి, కలకంటి కంట కన్నీరు లెక్కిన సిరి ఇంట నిలువ నేరదు సుమతేనుంది.
మరి మొన్నటిదాకా మార్చి 30 దాకా మరి కర్కాటక రాశికి శని అష్టమంలో ఉన్నాడు. మార్చి 30కి శని నవమానికి వచ్చాడు. నాది పుష్యమి నక్షత్రం. మరి అష్టమంలో శని ఉండగా మోకాలికి ఆపరేషన్ అయి 15 కుట్లు పడి ఒక ప్లేటు వేసి 5 మేకులు వేసి అసలు మానవ జన్మ ఎత్తినవాడు ఆ ఆపరేషన్ అయిన తర్వాత కాలు కింద పెట్టి నడిచి ఎరగడు అని చెప్పారు డాక్టర్. అటువంటిది వాళ్ళ బాగా నడవగలుగుతున్నా. దైవబలం, దైవే బలే దుర్బలే. దైవబలం లేకపోతే వాడు దుర్బలుడు, ఎందుకు పనికిరాని వాడు అవుతాడు. ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా మరి దొంగ ఉబ్బలి అంటారు. నేల బాగానే ఉంటుంది, గడ్డి పెరుగుతుంది, అక్కడికి పోతే మనిషి మొత్తం లోపల కూరుకుపోతాడు. అట్లాంటి పరిస్థితి కర్కాటక రాశికి కూడా కనబడుతోంది. ఈ కర్కాటక రాశి పరిస్థితి ఏమిటంటే కర్కాటకంలో గురువు, ఈ గురువు బాగాలేడు. మరి శని 9 శని బాగాలేడు. మరి తర్వాత కుజుడు నిన్న దాకా 4 ఉన్నాడు, పంచమానికి వచ్చాడు. అన్ని రకాలుగా కూడా చాలా బాధాకరంగా ఉంది. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఓ చోట ఒక పాట రాశారు, జీవితముల సగభాగంబు నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానలేక నిద్దురకే చెడతాడు, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. 24 గంటల్లో 12 గంటలు నిద్రపోతున్నాం. మిగతా 12 గంటల్లో చిన్నతనంలో చదువు, యవ్వనంలో భార్య, తర్వాత ఉద్యోగం, సంపాదన, పిల్లలు, ఈ లోకంలో పడి నీవు ఏది చేయాలో అది చేయటం మర్చిపోతున్నావు. పెద్దవాళ్ళు చెప్పింది వింటల్లా. దైవాన్ని నమ్మాలి. ఒకప్పుడు దైవాన్ని నమ్మే మళ్ళీ మన భారతదేశం నిలబడ్డది. ఈ భారతదేశం నిలబడాలంటే దైవాన్ని నమ్మి దైవాన్ని పూజిస్తేనే మరి ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర నుంచి మన రాజ్యాన్ని మనం తీసుకోగలిగాం. కాబట్టి ఇప్పటి కూడా అదే పరిస్థితి రాబోతోంది. హిందువులు మొత్తం మారిపోయి ఇంకొక మరి స్థానానికి వెళ్ళిపోతున్నారు. మన మతాన్ని వదిలి ఇంకో మతానికి మారిపోతున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన టైము. వాళ్ళకే ఇబ్బంది, ఎవరికీ ఇబ్బంది కాదు. కానీ ఇది అన్ని విధాల నష్టం జరగడానికి వస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు కూడా జాగ్రత్త పడండి. మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఏ లోపం ఉన్నా దానికి తగినటువంటి శాంతి చేయించుకోండి. ఇంకా ముఖ్యంగా ఏం చెబుతున్నానంటే గజేంద్ర మోక్షం అని ఉంది. మరి వ్యాసుడు రాసినటువంటి భాగవతానికి తెలుగులో పోతన గారు, తెలంగాణలో బొమ్మెరలో పుట్టిన ఆయన పోతనామాత్యుల వారు, అమాత్యుడనగా రాజు, ఆయన భాగవతం రాస్తే ఎంతోమంది రాజులు మా కవిత్వం ఇవ్వమన్నారు. ఆయన ఇవ్వకుండా రాముడికి అంకితం ఇచ్చి పోతన అమాత్యుడు మహామంత్రి అయినాడు ఆయన. మరి ఆ పోతన గారి భాగవతంలో ఈ భాగవతం ఏదైతే పారాయణ చేస్తారో ఎంత మహాపాపాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా తొలగిపోతాయనుంది. అందులో ఈ కార్తీక మాసంలో గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. ఏ శాంతుల వల్ల, ఏ గ్రహాల వల్ల, ఏ పూజల వల్ల మీరు బాగాలేదు అనుకుంటే ఒక 40 రోజులు గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. ఈ కర్కాటక రాశికి గురువు అధిపతి కాబట్టి ఈ రాశివాడు గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.